టడట్టడా తిరుపతిలో 3 గోంగూర కట్టలు వచ్చి 20 రూపాయలు. ఈరోజు మా ఇంట్లో గోంగూర ఊరగాయ చేస్తున్నాము. ముందు ఈ పప్పులన్నీ వేయించి పెట్టుకోవాలి. దీనిలోకి కొంచెం నూనె పోసుకోవాలి. మినపప్పు, పచ్చెనగబ్యాళ్ళు, కందిపప్పు వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ధనియాలు వేసుకోవాలి, జీలకర్ర, వీటిని అన్నిటినీ ప్లేట్లోకి వేసుకునేయాలి. ఇప్పుడు ఎండుమిరకాయలు వేసుకొని వేయించుకోవాలి. ఎండుమిరకాయలు ప్లేట్లోకి తీసుకునేసి చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ గోంగూర అంతటినీ వాడ్చుకునేయాలి. ఇది చల్లారిపోయింది. దీంట్లోకి రాళ్ళు ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకునేయాలి. గోగాకు ఇలా బాగా మగ్గిపోయినాక దీంట్లోకి మనం మిక్సీ పట్టుకున్న పొడి వేసుకోవాలి. బాగా కలుపుకునేయండి. నూనె పోసుకోండి కావాల్సినంత. నూనె వేడెక్కిపోయింది. ఆవాలను, మినపప్పు వేసుకోవాలి. మిరపకాయలు, తెల్లగడ్డ, దంచుకున్న తెల్లగడ్డ వేసుకోవాలి. కొంచెం ఫ్రై అయినాక కరివేపాకు మెల్లిగా వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఇంగువ వేసుకోండి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న గోంగూరని వేసుకోవాలి. మెల్లిగా వేసుకోండి, నూనె మిందపడకుండా. ఉప్పు కొంచెం తక్కువగా ఉంది, ఉప్పు వేసుకొని స్టవ్ ఆపేసి బాగా కలుపుకునేయండి. చూడండి, గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. ఈ సింపుల్ గోంగూర పచ్చడి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.